ఆనంద్ మేనేజర్తో, సార్, ఈమె నా భార్య, పేరు స్వాతి, మంచి ప్లానింగ్ ఉంది, ఈరోజు పని నిన్ననే చేస్తుంది అన్నాడు. మేనేజర్, వెరీ గుడ్ ఆనంద్, భోజనం చాలా బాగుందమ్మా అన్నాడు. ఆనంద్, భోజనం కూడా అంతే అండి, మీరు ఈరోజు భోజనానికి ఇంటికొస్తున్నారని చెప్పగానే నిన్ననే చేసేసింది అన్నాడు. నిన్న రాత్రి ముద్దాయి తాగి ఉన్నాడని నువ్వెలా చెప్పగలవు అడిగాడు జడ్జి ఇన్స్పెక్టర్ని. ఆ సమయంలో ఇతడొక కిల్లీ బట్టి ఓనర్తో తీవ్రంగా వాదిస్తున్నాడు యువరానర్. గట్టిగా మాట్లాడినంత మాత్రాన తాగినట్లేనా అన్నాడు జడ్జి. కానీ ఆ సమయంలో అక్కడికి కిల్లీ బట్టి కానీ దాని ఓనర్ కానీ ఎవడూ లేడు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేశాక సగం జీతం భార్యకి ఇవ్వాలని జడ్జి తీర్పిచ్చారు. భర్త గట్టిగా నవ్వాడు. జడ్జి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. భర్త, పెద్ద శిక్ష వేస్తారని భయపడ్డాను. ఇంతకుముందు మొత్తం జీతం తీసుకునేది, ఇప్పుడు సగమే కాబట్టి నవ్వొచ్చింది అన్నాడు. మీ అమ్మాయి సిఏలో ఇంటర్మీడియట్ చాలా ఈజీగా పాస్ అయిపోయింది అన్నాడు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్. అనవసరంగా 2 సంవత్సరాలు కోచింగు, ఆన్లైన్ క్లాసెస్ అని లక్షల డబ్బు వేస్ట్ చేసింది అన్నాడు తండ్రి. సార్, ఇన్ని మందుల వల్ల లాభం ఉందంటారా అని అడిగాడు పేషెంట్ డాక్టర్ని. లాభం లేకపోతే నాకు నెలకి 50,000 మా మెడికల్ షాప్ అతను ఎలా ఇస్తాడు చెప్పండి అని నోరు జారాడు డాక్టర్. మన లలిత జ్యువెలరీ ఓనర్ హైదరాబాద్లో ఆకలేసి హోటల్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఎడమవైపు వెజ్, కుడివైపు నాన్ వెజ్ బోర్డులు చూశాడు. కుడివైపు తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ 2 బోర్డులు ఉన్నాయి. ఒకటి సర్వింగ్, రెండోది బఫే అని. బఫే బాగుంటుందని ఆ సెక్షన్లోకి అడుగు పెడితే అక్కడ ఒక తలుపు మీద క్యాష్, మరో తలుపు మీద అప్పు అని రాసి ఉంది. ఇదేదో బాగుందని అప్పు అని రాసున్న తలుపు తీసుకొని వెళ్ళి చూస్తే హోటల్లో నుండి బయట రోడ్ మీదకి చేరాడు. అక్కడ ఇలా రాసి ఉంది, డబ్బులు ఊరికే రావు అని.